అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పీఠం వేయాలి. ఇంట్లోనే పీఠం పెట్టుకోవాలి. గుంపు పీఠం అది ఎక్కడా రాసి పెట్టలేదు. అక్కడ పోయి గుంపులో మేము సన్నిధానం అని చెప్పి ఒక 20-30 మంది అక్కడ గుమికూడడం. నా ఫోన్ పోయింది, నా డ్రాయర్ పోయింది, నా టవల్ పోయింది, నా పంచ పోయింది, నాది అక్కడ పోయింది, నాది ఇక్కడ పోయింది, ఈ గోల తప్ప ఇంకోటి ఉండదు ఆ సన్నిధానంలో. ఇంట్లోనే ఉండాలి. మీరు మీకోసం మాల వేసుకున్నారు, మీ భార్య పిల్లల కోసం వేస్తున్నారు. మీరు మాల వేసుకొని ఉండగా మీకు సేవ చేసే భాగ్యాన్ని మీ కుటుంబ సభ్యులకి ఇవ్వండి. శరణమయ్యప్ప. చిన్న చిన్న పిల్లలు మాల వేసుకుంటున్నారు కదా, వాళ్ళు పూజ చూసారు కదా, చిన్న పిల్లలు మాల వేసుకుంటే ఎవరికి కోపం లేదండి, ఎవరికి బాధ లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు. మొన్న నేను ఈ 15-20 రోజులుగా చేస్తున్న పూజల్లో స్కూల్ని అవాయిడ్ చేసి పూజలకు వస్తున్నారు, నిద్రపోతున్నారు, జుట్టు వేసుకుని ఉంటున్నారు, స్కూల్కి వెళ్ళట్లేదు. తర్వాత మొన్న శబరిమలకి చూసారు కదా, ఆ క్రషింగ్ లో ఆ పిల్లల్ని పెట్టుకొని ఏడుస్తూ ఆ తండ్రి పెట్టిన వీడియోలు మనం చూసాం కదా. ఎంత చిన్న పిల్లలండి, 10 ఏళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు అండి. వాళ్ళు ఆడుకునే వయసులో భక్తి అనే ప్రేమ మీద మీ యొక్క మూర్ఖత్వంతో శబరిమలకి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి అవసరం అండి. వాళ్ళకంటూ ఒక ఊహ వచ్చి తెలిసినప్పుడు తీసుకెళ్ళండి సార్. పాపం అండి చిన్నపిల్లలు, వాళ్ళు ఆడుకునే వయసుని మీరు ఇది చేయకండి. వాళ్ళకి భక్తి ఉంటుంది, కానీ మీలాంటి మూర్ఖత్వమైనటువంటి మేము మొక్కుకున్నామండి, మీరు మొక్కుకోండి, మీరు మొక్కు తెచ్చుకోండి, కానీ పిల్లల మీద రుద్దకండి. శరణమయ్యప్ప. గురించి ఒక కామెంట్ ఏమడుగుతున్నారంటే, మాల వేసుకున్న వాళ్ళకి యాక్సిడెంట్ అయిందన్నమాట, ఒకరికో ఇద్దరికో. సో ఆ మాలను అంటే దీక్షను కంటిన్యూ చేయొచ్చా లేదంటే పోస్ట్పోన్ చేయాలా అని అడుగుతున్నారు అన్నమాట. దీని గురించి యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ అడ్వైస్ ఉంటుందండి. కొన్ని చోట శరీరంలో, కొన్ని చోట వచ్చేసి చెస్ట్ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఈ మాల అనేది అడ్డంగా ఉండాలన్నప్పుడు మాల తీసేస్తారు డాక్టర్స్ ఖచ్చితంగా. వాళ్ళు అన్కాన్షియస్ వెళ్ళినప్పుడు మాల అంతా కూడా జన్మకు ఒక మాలనే అంటున్నారు. చైన్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా, వేరే ఏదైనా అన్నా కూడా హెల్త్ ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఆ యొక్క ఎక్విప్మెంట్స్ దానికి సపోర్ట్ చేయదు ఆ మెటల్స్కి, అందుకని తీయమంటారు. కాబట్టి తీసేయాలి. తర్వాత ఆరోగ్యం చక్కబడ్డాక వచ్చేసారి వెళ్ళమనండి శబరిమలకి. లేదా చిన్న చిన్న గాయాలైందా మాలను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. శరణమయ్యప్ప. ఇప్పుడు ఇరుముడి కట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంటే దీక్షలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పూజ చేయాలా ఇంట్లో, లేదంటే అవసరం? అవునండి కదా, మీరు ఇరుముడికి కట్టుకొని శబరిమలకి వెళ్ళిపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళు దీపారాధన చేయాలి, పూజ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అంటే కొంతమంది ఇట్లా అన్నం పెట్టేయాలి కొంతమందికి అని అంటున్నారు, అది కంపల్సరీ అవన్నీ ఉండదండి. ఇరుముడికి పూజ చేయాలంటే తర్వాత అన్నం పెడితే కూడా తినడానికి ఎవరు వస్తారు? అందరూ శబరిమలకి వెళ్తాయి. లేదు గురించి దీక్ష టైంలో నేను చెప్పేది. ఇరుముడి అంటున్నారు, భిక్ష అంటున్నారు. దీక్ష టైంలో, అయ్యప్ప మాల దీక్ష టైంలో ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసి అయ్యప్ప పూజ చేసుకొని ఒక వీలుంటే కనీసం ఒకరికైనా భోజనం పెట్టాలి. ఒకరికి కూడా భోజనం పెట్టలేని స్థితిలోను దౌర్భాగ్యంలోను ఏ అయ్యప్ప భక్తులు లేరు. బ్రహ్మాండంగా పెడతారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కరికైనా పిలిచి భోజనం పెట్టండి. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకు వచ్చాము. రానున్న డిసెంబర్ 1వ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అన్నమాట. ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది. ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాలు కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుంది అన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5-5:30కు నడవడం మొదలు పెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు వారికి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండవేరుడ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభూ క్షేత్రం.
అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో December 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి దర్శనం, ప్రత్యేక దర్శనం అయిన తర్వాతనే సర్వ దర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప.